ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్గా మలిచేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా లైబ్రరీల వ్యవస్థని మరింత బలోపేతం చేయడంతో పాటు అధునాతన అవసరాలకి తగ్గట్టుగా వసతుల్ని సమకూర్చాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అమరావతిలో 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో భారీ స్టేట్ లైబ్రరీని నిర్మించాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. 12 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా కడతారు, ఎక్కడ కడతారు, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మాస్టర్ ప్లాన్కి సంబంధించి అమరావతిలో డిసైడ్ చేసినటువంటి నాలెడ్జ్ సిటీ అనేటువంటి ఒక ఏరియాని డిసైడ్ చేశారు. ఇక్కడే యూనివర్సిటీలు, కాలేజీలు, అలానే వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ అనుమతిస్తున్నారు. ఇది ఎటు నుంచి చూసినా కానీ ఇటు ఫైనాన్స్ సిటీ, ఇటు టూరిజం సిటీ, ఇటు హెల్త్ సిటీ, అలానే ఇటు ఎలక్ట్రానిక్ సిటీ, ఇటు జస్టిస్ సిటీ, ఇటు గవర్నమెంట్ సిటీ, ఇట్లా అన్నిటికీ కూడా సెంటర్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఒక భారీ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యం, 2 లక్షల ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్ద భవంతిగా మారుతుంది. మనకు తెలుసు ప్రతి స్టేట్లో కూడా స్టేట్ లైబ్రరీలు ఉంటాయి, సిటీ సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి. అలానే వివిధ అవసరాలకు తగ్గట్టుగా ఈ లైబ్రరీస్ని మాడిఫై చేయడం అనేది సహజంగా కనిపిస్తుంది. ప్రస్తుతం స్టేట్ కాదు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ లైబ్రరీ అంచనాలకు తగ్గట్టుగా, అంటే మనకి ఆల్రెడీ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని కలకత్తాలో ఎప్పుడో స్వాతంత్రానికి ముందర పెట్టినటువంటిది, అప్పటి నుంచి కూడా అలా అక్కడే కొనసాగుతుంది. ఒక భారీ భవన సముదాయం భారతదేశ చరిత్రకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, నాగరికతకు సంబంధించి, మన గొప్పతనాన్ని వివరించేటువంటి అనేక గ్రంథాలకి ఇది నిలయంగా ఉన్నటువంటి కేంద్రం ఇది. సో ఇదే నమూనాలో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లైబ్రరీని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక స్టేట్ లైబ్రరీ అంటే ఒక నేషనల్ లైబ్రరీ అంటే ఈ టైప్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇది, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ బుక్స్ కూడా చాలా అవసరం అవుతాయి. దానికి తగ్గట్టుగా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ని తీసుకురావాలని చెప్పని ఏపీ గవర్నమెంట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2 లక్షల ఎస్ఎఫ్టీతో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. కేవలం 12 నెలల సమయాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 12 నెలల్లో ఇక్కడ కొత్త లైబ్రరీ నిర్మాణం జరగాలనేది కాన్సెప్ట్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. వీటితో పాటు సమాంతరంగా, ఎందుకంటే ఈ సంవత్సరం ప్రభుత్వ లైబ్రరీలని ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకున్న వాళ్ళు 350 మంది ఉన్నారని చెప్పని ఒక అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక డేటా ఉంది. అలానే రాష్ట్రంలో లైబ్రరీల నిర్వహణకు సంబంధించి సెస్ల పెండింగ్ వలన దాదాపు 213 కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్టుగా నిర్ధారించింది. ఈ డబ్బులన్నీ కూడా రిలీజ్ చేసి ఆయా లైబ్రరీస్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే క్రమంలో వైజాగ్లో రీజనల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. వైజాగ్ సిటీలో 50,000 ఎస్ఎఫ్టీతో ఒక సిటీని, ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా పనులు ముందుకు సాగబోతున్నాయి. మరోవైపు రాజమండ్రిలో ఇప్పటికే ఉన్నటువంటి లైబ్రరీకి 87 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అక్కడ అవసరాలకు తగ్గట్టుగా వసతులను మెరుగుపరచాలని చెప్పని భావిస్తుంది. సో ఇవన్నీ సైడ్ లైట్స్. లైబ్రరీస్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్ కింద మనం చూస్తే, అమరావతిలో మాత్రం ఒక భారీ సముదాయాన్ని, భారీ భవన నిర్మాణాన్ని చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చరిత్ర, నాగరికత, వారసత్వ సంపద వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక భారీ సముదాయాన్ని ఇక్కడ నిర్మిస్తే కనుక రాబోయేటువంటి తరాలకి ఒక అధ్యయన కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే నేషనల్ లైబ్రరీకి సంబంధించిన ఈ రిసోర్స్ సెంటర్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని భావిస్తుంది. గతంలో ఓన్లీ పుస్తకాలని భద్రపరిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి రకరకాల సెమినార్లకి, సమ్మేళనాలకి నేషనల్ లైబ్రరీ ఎలా అయితే కేంద్ర స్థానం అవుతుందో అదే తరహాలో అమరావతి లైబ్రరీని నిర్మించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయబోతుంది అతి త్వరలోనే. ఏడాది కాలంలో ఈ లైబ్రరీ, స్టేట్ లైబ్రరీ రియాలిటీకి రావాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.